ఇది వంకాయ నారు, అదేవిధంగా ఇందులో కొంత టమాటా నారు ఉన్నది. దాంతో పాటుగా మనకు ఉల్లినారు, ఇది మిరపనారు. ఫస్ట్ అయితే మనం ముఖ్యంగా ఏంటంటే వీటిని ఈ ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తాం. కోళ్ళు అదేవిధంగా దీనిలో కుక్కలు రాకుండా కొంచెం చిన్నగా ఏదైనా ఏర్పాటు చేస్తే మాత్రం ఈ ప్లేస్లో ఎండ తాకుతుంది. కాబట్టి ఇప్పుడు మనం పెట్టేటి అన్ని కంపల్సరీ వాటికి ఎండ ఉండాలి. కాబట్టి ఈ ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తా. ఆయన అంటే ఇప్పుడు మనకేం చెట్లు నీడ లేవు కాబట్టి ఏం కాదు. ఇది కంప్లీట్గా కింద ఎక్కడ రాళ్ళు ఉంటాయో అర్థం కాదండి. అందుకోసం నేను చేత మాత్రమే మనం ఇదంతా తవ్వే ప్రయత్నం చేసిన. బెండకాయ గింజలు వేసినండి, మీరు గమనించవచ్చు. చూడండి, నేను ఆ రోజు నాకు ఐడియా ఉన్నది. ఎందుకంటే ఎక్కువ తక్కువ నేను ఎందుకు వచ్చినంటే ములుస్తాయో ములువే అనుకున్నా. కాకపోతే ప్రతిసారి కూడా మీరు గమనించినట్టయితే చూడండి, ఒకటి ఎక్కడైనా కూడా కనీసం ఒకటైనా మొలిచింది. మీరు గమనించినట్టయితే చూడండి, ఈ 4 సార్లకు ప్రతి సార్లకు 2 వైపులో పెట్టే ప్రయత్నం చేస్తా. కాకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న నారు మాత్రం మిరప
అదేవిధంగా ఉల్లి ఉన్నది, టమాటా ఉన్నది, అదేవిధంగా ముల్లంకాయ అండి. ఇవి ఈ నారుకు సంబంధించినవి పెట్టినప్పుడు మాత్రం వాటర్ పోయకపోతే వేస్ట్. ఎందుకంటే నేను 2-3 సార్లు పెట్టినా వాటర్ పోయలేదు, చెట్టు ఎనుకోదు. కాబట్టి ఖచ్చితంగా వాటర్ మనం చెట్లు పెట్టినప్పుడు 100% వాటర్ పోయాలి. ఓకే, ఫస్ట్ మిరపకాయలు పెడదాం. ఫస్ట్ నేను ఇంట్లో హోల్స్ వేసుకుంటాను. హోల్స్ వేసుకున్న తర్వాత మనం కొంతవరకు నేను ఇది చూడండి, ఇగో ఇది నా పరిస్థితి. అందుకోసము నా శక్తి మేరకు మాన్యువల్గా చేయితోనే తవ్వుతాను నేను ఎప్పుడైనా నా గ్రౌండ్లో. చిన్న లేత నారండి. ఇంతకుముందు అయితే నేను వేరే నార తీసుకొచ్చిన, కొంచెం ముదిరింది. ఇది మాత్రం లేత నారు. అందుకోసం ఈ సాలంతా నిరపనార పెట్టి ప్రయత్నం చేస్తా. ఇవి మనకు పైన ముళ్ళు చూడండి, ఇవి ముళ్ళు వంకాయ. మన దగ్గర నార్మల్ వంకాయలు, ఇవి పొడుగు వంకాయ, అదేవిధంగా కొంచెం మనం రౌండ్గా ఉంటాయి కదా బ్లాక్గా, అవి ఉన్నాయి. వైట్, ఇవి వైట్ చూడండి. వాతావరణం అయితే బాగా ఎండేం లేదు కాబట్టి ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి అనుకుంటాను. చూద్దాము. మొదటి వరుసలో నిరపనారు, అదేవిధంగా మనం వంకాయ నారు పెట్టుకున్నాం. రెండో వరుసలో ఇంట్లో మాత్రం నేను టమాటా నారు పెడతాను. సన్నగా ఉన్నది చూడండి. కాకపోతే మనకు డౌట్ ఉన్నది కాబట్టి ఒక 3-4 మొక్కలైతే పెట్టే ప్రయత్నం చేస్తా. నాలుగు సార్లు అయితే కంప్లీట్గా పెట్టేసిన, కానీ ఉల్లినారు మాత్రం మిగిలిపోయింది. ఇది మనం సాధారణంగా ఇవి అయితే మనకు కోళ్ళు ఉంచకపోవచ్చు. సరే, ఏదేమైనా కానీ అక్కడోటైతే పెట్టే ప్రయత్నం చేస్తాం. చూద్దాం. ఒకవేళ సక్సెస్ అయితే మనకు కాయల వరకు అయితే ఉండకపోవచ్చు, కానీ ఉల్లికాటలు అయితే మనకు పని చేస్తాయి కదా. ఈరోజు మాత్రమే పైసా వసూలు వర్క్ అనుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.